వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో విపక్ష వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు, కారు చౌకగా పైసాకే భూములు, ఇంకా మాట్లాడితే రూపాయికే 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు రాసి ఇచ్చేస్తున్నారు కంపెనీలకి. అటు గూగుల్ ఏఐ హబ్కి కానీ లేదంటే మిగతా కంపెనీలకు కానీ భూములు ఇవ్వడాన్ని తప్పుపడుతూ దాని మీద కోర్టులకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఇవన్నీ మనం చూసాం. అయితే ఇదే చర్చలో భాగంగా ఇంకొక మాట బయట చాలా బలంగా వినిపిస్తోంది. అది ఏంటి అనేది చూస్తే, రూపాయికి 1000 ఎకరాలు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఒక్క రూపాయికే 1000 ఎకరాలు ఒక కంపెనీకి కట్టబెట్టినటువంటి చరిత్ర 20 ఏళ్ల క్రిందటే జరిగింది అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాయి. దీంట్లో భాగంగా బ్రాండిక్స్ అనేటువంటి ఒక కంపెనీకి 99 పైసలకే భూములు ఇస్తామని ప్రకటించింది. ఫార్చ్యూన్ 100లో ఉండే కంపెనీలకు ఇస్తోంది అన్న దగ్గర వైసీపీ నేతలు గగ్గోలు పెడుతూ 99 పైసలకి భూములు ఇస్తారా, ఈ విడ్డూరం ఎక్కడైనా ఉందా అంటే ఎస్, 20 ఏళ్ల క్రితమే ఎకరం రూపాయి చొప్పున బ్రాండిక్స్ అనే కంపెనీ అని శ్రీలంక కంపెనీకి 1000 ఎకరాలు ఇచ్చారు. అది లోదుస్తులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని, 60,000 మందికి ఉపాధి కల్పిస్తామని అప్పట్లో ఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందని భావించి 2005లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలంలో భూముల్ని 20 ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చారు. దీనికోసం ఏపీఐఏసీ 2007లో ప్రత్యేకంగా ఆర్థిక మండలిని ఏర్పాటు చేసింది. 230 కోట్లతో విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించింది. అక్కడ తాకుండా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున 1,00,000 మంది మహిళలకు ఆధునిక మిషన్లపై ఉచిత కుట్టు శిక్షణ కూడా ఇచ్చింది. నాడు ప్రతిపక్షాలు ఎవరు కూడా ఆ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు, స్వాగతించారు. ఉపాధి అవకాశాలు వస్తాయని సంతోషించి 2010లో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీకి పూర్తిస్థాయి ఇండస్ట్రియల్ పార్క్ హోదా ఇచ్చారు. ఇది జరిగి 20 ఏళ్ళు అయింది. అక్కడ ఇప్పుడు 15కు పైగా కంపెనీల్లో 26,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. వారి కోసం 200 బస్సులు కూడా నడుస్తున్నాయి. ఇదంతా ప్రగతిగానే భావించారు తప్ప ఎవరూ విమర్శలు గుప్పించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ తదితర సంస్థలకి 99 పైసలకి ఎకరం ఇస్తూ ఉంటే విశాఖ ఐటో ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. వందలాది అనుబంధ కంపెనీలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి, వలసలు తగ్గుతాయి. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం తక్కువ రేటుకు భూములు ఇచ్చింది. అయితే దీని మీద నానా యాగి చేస్తూ ఇప్పటికీ ఇదంతా భూపందేరం అంటున్నారు. అంతేగా మరి బ్రాండిక్స్ అపెరల్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్ హోదా కూడా వచ్చింది. 20 ఏళ్ల క్రితమే ఈ బ్రాండిక్స్ కంపెనీకి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎకరం రూపాయికే ఇచ్చారు. అంటే జస్ట్ 1000 రూపాయలకి 1000 ఎకరాలు. అది కాకుండా 230 కోట్లతోటి మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, నీరు, ఈ సదుపాయాలను కూడా కల్పించి పెట్టారు. 200 బస్సులు తిరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ. అందులో పనిచేసే వాళ్ళ కోసమే 200 బస్సులు తిరుగుతున్నాయి. 26,000 మంది పనిచేస్తున్నారు. అయితే అప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటి? దీనికి సంబంధించి 60,000 ఉద్యోగాలు. దీని మీద కూడా ఒక చిన్నపాటి రైటప్ ఏంటనేది చూసినప్పుడు, రూపాయికి 1000 ఎకరాలు ఇవ్వండి, అందులో చెప్పులు కుట్టించాలి కానీ ఏసీలో ఐటీ ఉద్యోగాల. వైఎస్ఆర్ 1000 ఎకరాలు రూపాయికి ఇచ్చారు, 60,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పటికి అందులో 22,000 మాత్రమే వచ్చాయి. మిగతా 38,000 ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి? వైసీపీ జవాబు చెప్పగలదా? 2016లో జగన్ బ్రాండిక్స్కి వెళ్లారు. మహిళా కార్మికులకు నెలకి 4,200 జీతం. ఇది అన్యాయం, నేను పోరాడతానని గర్జించారు. కెమెరాలకు ఫోజులు ఇచ్చారు, రాజకీయ లాభం పొందారు. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్లు పాలించారు. ఆ మహిళలకు 10,000 అయినా ఇప్పించారా? 60,000 ఉద్యోగాల హామీ నెరవేర్చమని కంపెనీని నిలదీశారా? భూమికి సరైన లీజు వసూలు చేశారా? సమాధానం నథింగ్ టు డూ. 5 ఏళ్ల అధికారంలో ఉన్న బ్రాండిక్స్ కార్మికుల జీవితం కేవలం 12,000కి మాత్రమే చేరింది. అది కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. ఇప్పుడు చంద్రబాబు విశాఖలో ఇన్ఫోసిస్, టీసీఎస్ తెస్తున్నారు. అక్కడ పనిచేసే యువత నెలకి 40,000 నుంచి లక్షల వరకు సంపాదిస్తారు. ఏసీ గదులు, వైట్ కలర్ జాబ్స్, కెరీర్ గ్రోత్, గౌరవంగా జీతం. ఇది వైసీపీ వాళ్ళకి నచ్చడం లేదా? ఎందుకంటే విశాఖ యువత నెలకి 1,00,000 సంపాదిస్తే వారికి వైసీపీ అవసరం లేదు. కానీ చెప్పుల కర్మాగారంలో 12,000కి నెలకి పనిచేస్తే ఆ కార్మికుడికి ప్రతి ఎన్నికకి నాయకుడు అవసరం అవుతాడు. అదే వైసీపీ రాజకీయ మోడల్. పేదరికాన్ని పోగొట్టే నాయకత్వం వద్దు, పేదరికంపై బతికే రాజకీయం కావాలి. నాన్న ఇచ్చిన 1000 ఎకరాల్లో కార్మికులు నరకం అనుభవించిన 5 ఏళ్లు నోరు మూసుకున్న వైసీపీ ఇప్పుడు విశాఖ యువతకు ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయని గగ్గోలు పెడుతోంది. చెప్పులు కుట్టించి సంతోషపడే నాయకుడు వారసుడికి సాఫ్ట్వేర్ సంపాదించే తరం ఎప్పటికీ అర్థం కాదు. కానీ తెలుగు యువతకు బాగా తెలుసు. వారికి చంద్రబాబు చూపించిన దారి కావాలి. జగన్ చూపించిన చేపల కొట్లు పెట్టించి మూయించడం కాదు. రోజుకు 161 గౌరవ భృతితో 50 ఇళ్లు కాపలా కాసే డ్యూటీలు, అంతకు మించి కాదు. దట్స్ మెంట్ ఫర్ వాలంటీర్ జాబ్స్. నెలకి 5,000 గౌరవ వేతనం అంటే రోజుకి 161 రూపాయలు. విశాఖ యువత ల్యాప్టాప్ తెరవాలనుకుంటోంది, గేట్ తెరవడానికి కాదు. విజ్ఞప్తి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద విజ్ఞత ఉంది, కానీ వచ్చే ఉన్నత అవకాశాల మీద వైసీపీ గోల కోసం పోలిక తీసుకొచ్చాను, క్షమించగలరు అని ఒక ఆర్టికల్.
సరిపోదా? వాస్తవాలన్నీ పబ్లిక్లోనే ఉన్నప్పుడు తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్ళి ఎంతకాలం మనం మభ్యపెడతారు? ఆలోచించుకోవాలి కదా. ప్రభుత్వం నిజంగా ఇగో ఇక్కడ తప్పు చేస్తోంది, కరేడు భూముల మీద మాట్లాడండి, ఓ సారీ దాంట్లో మనకు కూడా వాటా ఉంది, సారీ మాట్లాడకూడదు. పోనీ రోడ్లు ఎక్కడన్నా బాలేవా, తీసుకునండి, అయ్యో పవన్ కళ్యాణ్ రోడ్లన్నీ కొండదాకా కూడా తీసుకెళ్ళి వేయిస్తున్నాడు కదా, దాని మీద లేదు. స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం, విద్య అసలు బాగాలేదని మాట్లాడదాం. అదేంటి 10th క్లాస్ ఫలితాల్లో ఏకంగా అన్ని పేపర్లో నేషనల్లో కూడా నేషనల్ పేపర్స్లో సైతం ఫ్రంట్ లైన్ హెడ్డింగ్స్ వచ్చాయి కదా, దాన్ని కూడా మాట్లాడడానికి లేదే, ఎలాగా. సరే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అరవ శ్రీధర్ లాంటి వాళ్ళు, లేదంటే సచివేడ్ ఎమ్మెల్యే ఎవరో ఉన్నారు కదా ఆదిమూలం, ఇలాంటి వాళ్ళు చేసిన తప్పులే ఉంటాయి, దాని మీద వెళ్ళి మనం మాట్లాడదాం. పెట్రోల్ బంకులు కొరత లేకపోయినా సరే, ఒక 2 రోజులు అటు ఇటు ఏదైనా అవుతున్నా సరే, కృత్రిమ కొరత అని మూగజీవుల్ని సైతం ముందుగా ఇబ్బంది పెట్టేద్దాం. ఇలాంటి కార్యక్రమాలు బెస్ట్ ఏమో. లేపాక్షి నాలెడ్జ్ హబ్ స్కామ్ అందరికీ తెలిసిందే కదా, ఆ భూములు ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాలు ఉన్నాయి. సో అభివృద్ధి జరిగేటప్పుడు ఇలా ఆటంకపరిచే అధికారం కోసం అని చెప్పి రాష్ట్రాన్ని పూర్తిగా దిగజారేలా చేస్తే రేపన్న రోజు తరం క్షమించదు అనేది ప్రజలందరి నుంచి వస్తున్నటువంటి మాట. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.